గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఇంతకుముందు వార్ 2 గురించి మాట్లాడుకున్నాం. సో వార్ 2తో పాటు కూలీ కూడా చూడటం జరిగింది. కూలీకి సంబంధించి ఎస్పెషల్లీ నేను ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. రజనీకాంత్ గారిని లోకేష్ కనగరాజ్ ఏ రేంజ్లో చూపించబోతున్నారు, ఆయన స్టైల్లో, ఈయన మార్కు, ఈయన స్టైలు, ఈయన మ్యానరిజం, ఇవి రెండు కలిస్తే స్క్రీన్ మీద అసలు నిజంగా ఎట్లా ఉంటుంది అంటే, జైలర్లో జస్ట్ ఆయన నడుచుకుంటూ వస్తుంటేనే మనం ఎంత హై ఫీల్ అయ్యాం ఆ బీజిఎంకి, ఆ బ్యాక్గ్రౌండ్కి. చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ దానికి తోడు అనిరుద్ధ్ బీజిఎం ఎట్లా ఉంటుంది అనేది అంత జైలర్లో చూసాం కదా. సో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తన స్టైల్లో రజనీకాంత్ గారిని ఎట్లా చూపించబోతున్నారు అనేది నాకు చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. తర్వాత ఇంకా దానికి సంబంధించి నెక్స్ట్ నాగార్జున గారు, ఆయన ఫస్ట్ టైం విలన్గా చేయడం సైమన్గా. సో ఫస్ట్ ఆయన చేసింది ఒక చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది. సో అది చూసినప్పుడే లోకేష్ కనగరాజ్ ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు, ఇది ఎల్సీయూ అయి ఉంటుంది డెఫినెట్గా, ఖైదీ విక్రమ్కి మించి ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఇంకా ప్యాడింగ్, ఇంకా చాలా క్యాస్ట్ అండ్ క్రూ, సో అటు ఆమిర్ ఖాన్, ఇటు ఉపేంద్ర గారు, సౌబిన్, శృతి హాసన్, వీళ్ళందరూ కూడా మూవీలో ఉండడం. సో ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు లోకేష్ కనగరాజ్ అనుకున్నప్పటికీ, మూవీ చూసిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు మనం వెయిట్ చేస్తున్న ఆ గూస్ పంప్స్, ఆ విజిల్ కొట్టే సీన్స్, ఆయన రజనీకాంత్ గారిది ఆ మ్యానరిజం, ఆ స్టైలు, ఆ ఎంజాయ్ చేసే సీన్స్ ఎక్కడ పడతాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ కూలీ దానికి మొత్తం ఆపోజిట్గా అనిపించింది. అంటే ఒక స్టోరీని, ఒక డ్రామాని ఎమోషనల్గా, అంటే లోకేష్ కనగరాజ్ ఎప్పుడూ తీసుకునే కాన్సెప్టే ఆ డ్రగ్స్, ఆ బిజినెస్, ఆ డాన్స్, విలన్స్, ఇదంతా ఉంటుంది కదా. సో ఎప్పుడు ఇటువంటి సబ్జెక్టే తీసుకుంటాడు. ఆ సబ్జెక్ట్కి కొంచెం ఎమోషన్ యాడ్ చేసి, డ్రామాని యాడ్ చేసి ఈ మూవీని స్లోగా తీసుకెళ్ళడం అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా మూవీ స్లోగానే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆ హై ఫీలింగ్ అనేది ఎక్కడ రాదు. కానీ మూవీలో నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్గా విలన్గా చేయడం అనేది, అంటే స్టైలిష్ విలన్గా ఆయన ఇప్పటి వరకు చేయలేదు. ఆయన విలన్గా చూడడం అనేది అందరికీ కూడా కొత్తగా అనిపించింది. తెలుగు ప్రేక్షకుల్లో ఎస్పెషల్లీ, అంటే రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు కాబట్టి అందరికీ ఇంకొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది. అండ్ ఇంకా సౌబిన్ క్యారెక్టర్ మంజుమల్ బాయ్స్లో మనం చూసాం. ఇంకా మలయాళం మూవీస్ ఒక 2-3 చూసాను, నాకు టైటిల్స్ గుర్తులేదు. కానీ సౌబిన్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. కానీ కూలీలో క్యామియోస్, అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ, ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ కానీ, వీళ్ళ క్యామియోస్ మనం జైలర్లో వచ్చినంత హై కానీ, అంత సాటిస్ఫాక్షన్ కానీ, అంటే ఉన్న కొద్దిసేపు అయినా కానీ ఆ ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ముందు నుంచి నేను ఎక్స్పెక్టేషన్ ఏదైతే పెట్టుకున్నానో అది ఎక్కడా కూడా అనిపించలేదు. ఎక్కడో ఒక 2-3 చోట్ల ఓకే ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ అనిపించింది నాకు. జైలర్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఇటువంటి క్యామియోస్, ఒక్కొక్క క్యామియోకి ఆ బీజిఎం, ఇదంతా కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను. ఇది కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమా, లేకపోతే స్టోరీని లోకేష్ కనగరాజ్ సరిగా రాసుకోలేదా, రజనీకాంత్ గారితో ఇటువంటి స్టోరీని ఎందుకు చెప్పాలనుకున్నారు కూలీ బ్యాడ్జ్తో అనేది నాకైతే అసలు అర్థం కాలేదు. సినిమాకి స్లో అవుతుంది అనుకున్నప్పుడల్లా ఇంకా అనిరుద్ధ్ బీజిఎం ఎట్లా ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిందే. సో మూవీ ఎట్లా ఉన్నా, ఆ సీన్ ఎట్లా ఉన్నా, అనిరుద్ధ్ బీజిఎంతో ఆ సీన్ని హైలైట్ చేయడం మనం ప్రతి సినిమాలో చూస్తూనే వస్తున్నాం. సో అది కూడా ఇక్కడ తను ఎంతవరకు చేయగలడో అంతవరకు చేశాడు. ఇంకా శృతి హాసన్ క్యారెక్టర్ కూడా బాగుంది, సత్యరాజ్ గారి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ కూడా ఓకే బాగుంది. సో యాక్టింగ్ వైజ్ మనం పేరు పెట్టాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే అందరూ కూడా మంచి యాక్టర్స్, అందరూ కూడా స్టార్ యాక్టర్స్, అందరూ కూడా ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు. సో వాళ్ళందరూ యాక్టింగ్ పరంగా ఎక్కడ కూడా మైనస్ లేదు. స్టోరీ పరంగా చూసుకుంటే ప్రేక్షకుల్ని అంత ఎంటర్టైన్ చేయలేదు. ముందు నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే మాత్రం ఆ హైప్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.
మోనికా సాంగు, పవర్ హౌస్ సాంగు, ఇవన్నీ కూడా ప్రేక్షకులకు బాగా వెళ్ళినాయి. సో మోనికా సాంగ్లో పూజా హెగ్డే ఎస్పెషల్లీ సౌబిన్ డాన్స్ అందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేసింది. సో అన్నీ కూడా అంటే మూవీకి సంబంధించి అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి హైప్ పెరిగేలా ఉన్నాయి. కానీ లాస్ట్గా వచ్చిన అప్డేట్ ట్రైలర్. ఆ ట్రైలర్కి సంబంధించి కొంచెం ఎక్స్పెక్టేషన్ చేసింది లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ఏదో మిస్ అయింది, అది దాచిపెట్టారు. ట్రైలర్ వేరేలాగా కట్ చేశారు. మరి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెంచుకుని వస్తారు, అందుకని ట్రైలర్లో తక్కువగా చూపించే ప్రయత్నం చేసి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈ ట్రైలర్లో చూపించారు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఆ ట్రైలర్లో కొన్ని చూపించారు, వాటిని డీకోడ్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఇది టైం ట్రావెల్ మూవీ అని చెప్పేసి. కానీ అటువంటిది ఏం లేదు. ఇదంతా ఒక కుర్చీ చుట్టూరు తిరిగే కథ. ఆ కుర్చీ కోసమే మొత్తం కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది మొత్తం కూడా లేదు అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ముందు కూడా అర్థమైంది. కొంతమంది డీకోడ్ చేసి ఇది టైం ట్రావెల్ ట్రైలర్లో లాస్ట్ది షార్ట్ రజనీకాంత్ గారిది భాష షార్ట్ లాంటిది ఒక షార్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చాలా బోరు. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత ఓపికగా చూసినా సెకండ్ హాఫ్ ఇంకొంచెం స్లోగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు ఆగస్టు 14th రిలీజ్ అయిన అటు వార్ 2 ఇటు కూలీ 2 సినిమాలకి కూడా అంత పాజిటివ్ టాక్ అయితే లేదు. కొంతమంది మూవీ లవర్స్ ఫ్యాన్ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎంతో కొంత సాటిస్ఫై అయినట్టయితే తెలుస్తుంది. సో టోటల్గా మూవీస్ అయితే డిసప్పాయింట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.